పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు ప్రతాప్ గారు, అన్నయ్య ఇక్కడే ఉన్నారు, రండి. పదండి. అన్నయ్య, ఈయన ప్రతాప్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఒరిస్సా, జార్ఖండ్లో ఈయనకి చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనతో టైఅప్ అవడం కోసమే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. అందుకే మీతో మాట్లాడిద్దామని తీసుకొచ్చాను. కూర్చోండి. గ్లాడ్ టు మీట్ యు. కూర్చోండి ప్రతాప్ గారు. థ్యాంక్ యూ. చెప్పండి ప్రతాప్ గారు, మీరిక్కడ మాతో టైఅప్ అయి ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? నేను కూడా మీలాగే బిల్డర్ని సార్. జార్ఖండ్లో మాకు చాలా వెంచర్స్ ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఒక పెద్ద గ్రూప్తో టైఅప్ అయి వెంచర్స్ చెయ్యాలి అన్నది నా యాంబిషన్ సార్. మహేశ్వర్ గారితో నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. నా యాంబిషన్ గురించి తనతో ఒక మాట చెప్పగానే మీతో బిజినెస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పారు. అవునన్నయ్య, ఆయన ఇక్కడ మనతో టైఅప్ అవుతారు. జార్ఖండ్లో మనం కూడా ఆయనతో టైఅప్ అవ్వచ్చు. అప్పుడు 2 రాష్ట్రాల్లోనూ మన బ్రాండ్ ఉంటుంది కదా, అందుకే తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావమ్మా. ఇలాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతాప్ గారు, మీ ప్రపోజల్ ఏంటి అన్నది ఒక ఫైల్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. మేము కూడా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో చర్చించుకుని వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. తప్పకుండా సార్. మీరు బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలన్నది మీకు బాగా తెలుసు. కానీ ఒక లారీ డ్రైవర్ స్థాయి నుంచి సడన్గా బిల్డర్ అయ్యేసరికి ఎదుటి వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో కూడా కొంతమందికి తెలియదు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించండి, ఆ సూర్యం గురించే. మీకన్నా ముందు నేను సూర్యం దగ్గరికి వెళ్ళాను. కలిసి బిజినెస్ చేద్దాం అనుకున్నాను. ఆయన ఇప్పుడు ఒక హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టిస్తున్నాడు కదా, అందులో నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అన్నాను. బట్ అతను నన్ను చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడాడు. ఆ సూర్యం ఎప్పుడూ అంతేనండి, ఎదుటి వాళ్ళకి విలువివ్వటం తెలీదు. ఎంతసేపు తన చుట్టూ భజన చేసేవారిని మాత్రమే తన దగ్గర ఉంచుకుంటాడు. తనకన్నా గొప్పవాళ్లు అంటే శత్రువులాగానే చూస్తాడు, లేదా శాశ్వతంగా దూరం పెట్టేస్తాడు. మహి, మన సమక్షంలో లేని వాళ్ళ గురించి మనం అలా మాట్లాడుకోవడం మంచిది కాదు. అదే సార్, సంస్కారవంతులకి సంస్కారహీనులకి ఉన్న తేడా. మన సమక్షంలో లేరు కాబట్టి అతని గురించి మాట్లాడుకోకూడదని మీరింత గొప్పగా చెప్తున్నారు. బట్ ఆయన మాత్రం ఎవరి గురించైనా ఎలాగైనా మాట్లాడతాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కూడా నేను చాలా విన్నాను. ప్రతాప్ గారు, మీరొచ్చిన పని వేరు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వేరు. మీరే పని మీద వచ్చారో అది మాట్లాడితే సరిపోతుంది. తప్పకుండా సార్. మీలాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇలా రాగానే మీరు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందుకే మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసలు ఆ సూర్యం అనే వ్యక్తి ఎంత నీచుడో, ఎలాంటి బిహేవియర్ కలిగిన వ్యక్తో, ఎంత 4th క్లాస్ ఫెలోనో నాకు బాగా అర్థమవుతుంది సార్. మీ శత్రువు గురించి మీ ముందు ఎంత తిట్టినా మీకు బాగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అతను మీకు శత్రువు కాబట్టి నేను మీకు స్నేహితుడిగా మారాను. అది కూడా మీరు మర్చిపోకూడదు. Shut up! I said shut up!
ఏంటి సార్, ఏమైంది? మీ మాటల్ని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. నేను వద్దు అని ఎంత చెప్తున్నా మీరు వినకుండా సూర్యం గురించి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని ఎన్నోసార్లు చెప్పాను, అయినా మీరు పట్టించుకోలేదు. మరి మీలాంటి వాళ్లతో ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడాలి? అదేంటన్నయ్యా, సూర్య ఎంత ద్రోహం చేశాడో మీకు తెలుసు కదా. అలాంటి ద్రోహి గురించే ప్రతాప్ గారు మాట్లాడుతున్నారు. అందులో తప్పే ఉంది? ఆయన మీ శత్రువుని తిడుతున్నారు కదా, దాంట్లో మీకొచ్చిన ఇబ్బంది ఏముంది? మాటలు మర్యాదగా రాని మహి. నువ్వు మాట్లాడుతుంది సూర్యం గురించని మర్చిపోకు. సూర్యన్ నాకు శత్రువు అని నీకు చెప్పానా? సూర్యన్ నాకెందుకు శత్రువు అవుతాడు? ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? మీకు సూర్యం గారు బద్ధశత్రువని సిటీ మొత్తం చెప్పుకుంటున్నారు. మీరు సూర్యం గారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో అందరూ కథలుగా చెప్పుకుంటారు. నేను కూడా మీతో అదే మాట్లాడాను. మరి మీరేంటి శత్రువు కాదు అంటున్నారు? అంటే శత్రువుగా మీరు నాటకం ఆడుతున్నారా? ఆయన మీ స్నేహితుడా శత్రువా? ముందే చెప్పండి. ఇది మాకు సంబంధించిన విషయం, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సూర్య నాకెప్పుడు శత్రువు కాదు, నాకొక పోటీదారు మాత్రమే. అయినా మనం పరిగెడుతున్నామంటే ఎంత వేగంగా పరిగెడుతున్నామో మనకి తెలీదు. మనకన్నా ముందు పరిగెత్తే వాళ్ళుంటేనే వాళ్ళని దాటి పరిగెత్తినప్పుడే మన పరుగులో వేగం తెలుస్తుంది. మన గమ్యం ఎంత తొందరగా చేరుకోవాలో మనకే అర్థమవుతుంది. అందుకే సూర్యం కన్నా ముందుండాలి అనుకుంటాను, తనకన్నా గొప్పగా ఉండాలనుకుంటాను. అంతేకాని సూర్యాన్ని కించపరుస్తూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. సూర్యం ఒకప్పుడు నా స్నేహితుడే, ఇప్పుడు శత్రువు మాత్రం కాదు. అసలు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇంత పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్తులు సంపాదించానంటే అదంతా సూర్యం చలువే. నేను కూడా సాధారణమైన జీవితం నుంచే మొదలుపెట్టాను. వ్యాపారం చేసి కోట్లు గడించాలని కలలు కన్నాను. కానీ ఆ రోజు నా చేతిలో పెట్టుబడి కోసం నా దగ్గర డబ్బు లేదు. అప్పుడు సూర్యమే నాకు సహాయం చేశాడు. ఆ రోజు తను నాకు అందించిన సాయంతోనే నేను వ్యాపారాన్ని మొదలుపెట్టాను. అంచెలంచెలుగా ఎదిగాను. విత్తు మహావృక్షమైనట్టు ఆ రోజు తను చేసిన చిన్న సాయంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత వ్యాపారం తను మొదలుపెట్టాడు, నాతో పోటీకి నిలబడ్డాడు. మా ఇద్దరి మధ్య వ్యాపారంలో వైరం ఉండొచ్చు, బిజినెస్ మధ్య భేదం ఉండొచ్చు, కానీ తను నాకు శత్రువని ఎవ్వరు మాట్లాడినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేనొక బిజినెస్ మ్యాన్, సూర్య ఒక బిజినెస్ మ్యాన్. ఈ సిటీలో ఇద్దరం పేరు మోసిన బిల్డర్లం, అంతే. అయినా నాకిష్టం లేని వాళ్ళని నా దగ్గర తిట్టి నాతో స్నేహం చేయాలనుకునే మీ బుద్ధి మంచిది కాదు. ఇప్పుడు సూర్యం గురించి నాతో ఇలా మాట్లాడారు, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా గురించి అలా మాట్లాడారనే నమ్మకం ఏంటి? మీతో కలిసి బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. So much to say that I love you. Now that so much I need you. How would it be if you leave me? Feel it for me to believe me. Nalo nivai, nilo nenai, undalane na chigurasani. Lolo ponge bhavalani ee velila neeto cheppalani unnadi. హారిక, బుద్ధుందా లేదా? ఏం చేస్తున్నావు? నేను బుద్ధి లేని పని చేశాను. అయితే ఏంటి?
మనిద్దరికి పెళ్ళైంది. నేను నీ భార్యని. తనెవరో ఒక పరాయి మనిషిని నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలేదు. అందుకే పక్కకు లాగేశాను. అసలు నీకు సిగ్గులేదా? పెళ్ళైన మగాడితో ఇలా ఉండకూడదని నీకు తెలీదా? మాటలు మర్యాదగా రాని సుష్మా. హారికని ఇంకొక మాట అన్నావంటే ఊరుకోను. గోపి, ఏం మాటలవి? ఎంత కోపంలో ఉన్నా తను నీ భార్య అన్న విషయం మర్చిపోకు. నేనొక్కడే గుర్తుపెట్టుకుంటే చాలదు హారిక, తనకు కూడా గుర్తుండాలి. నా పరువును వీధికి లాగినప్పుడు నేను భర్త అన్న విషయం గుర్తుంటే ఆ రోజు ఆ పని చేసి ఉండేదే కాదు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈరోజు ఇక్కడికొచ్చి నీతో ఇలా మాట్లాడేదే కాదు. మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మీ చేతలు మాత్రం కనిపించడం లేదు. అంతేలే. 4 గోడల మధ్య ఏం చేసినా బయటికి తెలీదనే కదా మీరు ఇంత పరితెగించారు. నేను నోరు పెట్టుకొని అరుస్తున్నాను కాబట్టి నా అరుపులు మాత్రం అందరికీ వినిపిస్తున్నాయి. అక్కడికి నేనేదో తప్పు చేస్తున్నట్టు అందరికీ కనిపిస్తోంది. కానీ గదిలో జరుగుతున్న తప్పులు బయటికి ఎవరు తెలుసుకోలేరు అనుకోకండి. ఏం మాట్లాడుతున్నావు సుష్మా? అసలు బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు మాట్లాడే మాటలేనావి? అయినా చదువుకున్న దానివి, సంస్కారం తెలిసిన దానివి కదా. కనీసం ఒక ఆడపిల్ల గురించి మాట్లాడకూడదన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? ఎందుకు ఆగావు? నన్ను కొట్టే హక్కు నీకుంది, నన్ను ఏమైనా అనే హక్కు నీకుంది. ఎందుకంటే నువ్వు నాకు తాళి కట్టిన భర్తవి. నేను నీ జీవితంలో ఉండాలి. కానీ తనెవరు? తనొక పరాయి స్త్రీ. ఒంటరిగా నువ్విక్కడ ఉన్నప్పుడు ఇదే ఇంట్లో తనుంటుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ ఇంట్లోకి నిన్ను అడుగు పెట్టేసరికి తను ఎలాంటి పొజిషన్లో ఉంది? మరి నేను తిట్టడంలో తప్పేంటి? నువ్వు చూసే చూపు తప్పు కాబట్టి తప్పుగా చూస్తున్నావని, నువ్వు తప్పుగా చూసావు కాబట్టి నీకు తప్పుగా కనిపించింది. కానీ ఇక్కడేం జరగలేదు. తను కాలు జారి పడబోతుంటే పట్టుకున్నాను. కాలు జారిందని నువ్వే చెప్తున్నావు కదా. ఆడది కాలు జారడం అంటే దాని అర్థం ఏంటో నాకు తెలుసు కాబట్టి నాకు ఇంత కోపం వచ్చింది. దానికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? మీ అమ్మ చెప్పిన మాటలు విని నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావట్లేదు. అయినా చెప్పాను కదా, మనం చూసే చూపు మాట్లాడే మాట మన బుద్ధేంటో తెలుపుతుంది. ఎదుటి వాళ్ళని మనం ఎలా అంచనా వేస్తున్నామో తెలుస్తుంది. గోపి, ప్లీజ్ తెగేదాకా తెచ్చుకోకు. తను నీ భార్య. ఏ భార్యకైనా తన భర్త దగ్గర ఇంకో అమ్మాయి ఇలా కనిపిస్తే కోపం వస్తుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. ఏంటి హారిక, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? నేనొక ఆడపిల్లను గోపి. ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. భర్త జీవితంలోకి ఇంకో మనిషి ఎక్కడ వస్తుందో అని ఆ భయం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు సుష్మలో ఆ భయం కనపడుతుంది. అందుకే నేను సుష్మ తరపున మాట్లాడుతున్నాను. అసలు సుష్మకి నేనంటే ప్రేమ ఉంటే కదా, నా మీద అభిమానం ఉంటే కదా. వాళ్ళ అమ్మ మాటలు విని నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఇలాంటి మనిషి నా జీవితంలో ఎలా ఉంటుంది? నాతో జీవితాంతం ఎలా ఉంటుంది? నేను నీతోనే ఉంటాను గోపి. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండాలని వచ్చేసాను. నువ్వు ఎక్కడే ఉండాలి అంటే ముందు మా అక్కకి క్షమాపణ చెప్పాలి. తన కాళ్ళు పట్టుకుని నీ తప్పైపోయిందని నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే నీకు ఈ ఇంట్లో స్థానం ఉంటుంది. నా జీవితంలో కూడా నీకు స్థానం ఉంటుంది. అంతవరకు నీ స్థానం కుమ్మం బయటే ఉంటుంది. మా అక్క కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మా అక్క క్షమించిన తర్వాతే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడు. నేనెక్కడికి వెళ్ళను. ఎవరిని క్షమాపణ అడగను. కానీ
నిన్ను వదిలి మాత్రం వెళ్ళను. అయినా నిన్ను అడిగి ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను నీ భార్యని. ఆ హక్కు నాకు చాలు. నేను నీతో ఉండటానికి. అది నాకు పరాయిల్లంట. నేను ఆ ఇంటికి బంధువునంట. నేనక్కడ వాళ్ళ మీద పడి తింటున్నానంట. ఇవన్నీ ఎవరంటున్నారు? మీ అమ్మ? కాదు, మీ మామగారు. అంటే మా డాడీ అన్నారు. నీకు పెళ్లి చేసింది నీ అత్తవారింట్లో ఉంటామని, కానీ నా ఇంటి మీద పడి తింటామని కాదు అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఆ ఇంట్లో ఉండవలసిన అవసరం నాకు లేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనిక్కడే ఉంటాను. ఎవరు కాదంటారో నేను చూస్తాను. ఇక్కడ ఉండాలి అంటే నా పర్మిషన్ ఉండాలి. అలా ఉండడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు గోపి? భార్యతో మాట్లాడాల్సిన మాటలేనావి? నీకు ఎంత కోపమైనా ఉండొచ్చు, అంతేకాని ఇక్కడే ఉండాలని వచ్చిన నీ భార్యని పంపిస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. చూడు సుష్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉంటున్నావు. ఇక్కడే ఉండాలి కూడా. నీ స్థానం ఇది. ఈ స్థానం నుంచి నిన్ను ఎవ్వరూ కదపలేరు. ఇక్కడే ఉండు. అది కాదు హారిక, నా మాట విను. చూడు గోపి, మన స్నేహం మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నా మాటకే విలువిస్తావనే నమ్మకం నాకుంది. అది నిజమైతే నా మాట విను. సుష్మా ఇక్కడే ఉంటుంది. గోపి నాకు స్నేహితుడు మాత్రమే. ఒకప్పుడు నేను ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు సొంతం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ ప్రపంచంలో భర్త తర్వాతే అమ్మైనా నాన్నైనా ఇంకెవ్వరైనా. అది నువ్వు గుర్తుంచుకో. నీ భర్తకు నువ్వు మాత్రం ఎప్పుడూ దూరం అవ్వకు. గోపి, ఇక నా పని అయిపోయింది. నేను బయలుదేరుతున్నాను. నమస్కారం అయ్యా. నమస్తే అమ్మా. చెప్పమ్మా. అన్నయ్య, అసలు నేనెప్పుడూ వినలేను అనుకున్న మాట ఈరోజు విన్నాను. ఇది కలయో నిజమో నాకైతే అర్థం కావడం లేదన్నయ్యా. కాని కళ్ళ ముందే జరిగింది కాబట్టి కల కాదు అని తెలుసుకున్నాను. అందుకే ఆ ఆనందాన్ని తట్టుకోలేక నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఏంటమ్మా, చాలా రోజుల తర్వాత నీ నోటి వెంట సంతోషం అనే మాట వచ్చింది. శంకర్కి ఏమైనా కొత్త కాంట్రాక్ట్ వచ్చిందా అమ్మా? అంతకు మించిన మంచి విషయం జరిగిందన్నయ్యా. మీ గురించి ఎవరైనా ఒక్క మాట అంటే ఆయన ఎలా మాట్లాడతారో ఈరోజు నేను స్వయంగా విన్నానన్నయ్యా. శంకర్ నా గురించి మాట్లాడారమ్మా? అవునన్నయ్యా, చాలా గొప్పగా మాట్లాడారు. మీ గురించి ఆయన ఎలా ఉండాలని నేను ఆశించానో ఈరోజు ఆయన మాటల్లో నాకదే కనిపించింది. అసలు ఏం జరిగిందమ్మా? ఆ ఇంట్లో నా ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ మహి ఉంది కదన్నయ్యా, ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ని తీసుకొచ్చింది. ఆ బిజినెస్ మ్యాన్ మీ గురించి చాలా చులకనగా మాట్లాడాడు. నా సూర్యం గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారన్నయ్యా. నాకు తెలుసమ్మా, వాడు బయటికి నా మీద కోపాన్ని చూపించినా అది మనసులోంచి వచ్చింది కాదని, మనవరాలు గురించి వచ్చిన కోపమేనని నాకెప్పుడూ తెలుసమ్మా. నిజమే అన్నయ్యా, ఎన్ని రోజులు ఆయన మీ గురించి మాట్లాడిన తీరు, మీతో శత్రుత్వాన్ని పెంచుకున్న తీరు చూసి ఈ స్నేహితులు ఎప్పటికీ కలవరేమో, మీ మంచితనాన్ని ఇంకెప్పటికీ అర్థం చేసుకోరేమోనని నేను అపోహపడ్డాను. నా సూర్యం నాకు ఎప్పుడూ శత్రువు కాదు, నా ఎదుగుదలకి కారకుడు వాడు అన్నారు. ఆ మాటలన్నీ వింటుంటే నాకు చాలా ఆనందం అనిపించిందన్నయ్యా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన నోటితో మీ గురించి ఎంత గొప్పగా పలకడం నేను విన్నానన్నయ్యా. నాకు తెలుసమ్మా, శంకర్లోని మార్పుని ఈ మధ్య స్పష్టంగా చూడగలుగుతున్నాను.
మొన్న ఈ మధ్య నా కారు పంక్చర్ అయితే నేను టైర్ మార్చడానికి ఇబ్బంది పడుతుంటే వాడొచ్చి నాకు సహాయం చేశాడు. నాకు అప్పుడే అర్థమైంది వాడికి నా మీద కోపం లేదని. తప్పకుండా ఈ సమస్యలన్నీ త్వరలోనే సర్దుకుంటాయి. ఈ వర్షాన్ని మన వర్షాన్ని వాడికి తెలిసిన రోజు శంకర్ అభిమానం ఎలా ఉంటుందో, అనురాగం ఎలా ఉంటుందో నేను ఊహించానమ్మా. అవునన్నయ్యా, వచ్చేవన్నీ మంచి రోజులే. ఇక అన్ని ఆనందాలే ఉంటాయని నాకిప్పుడిప్పుడే అనిపిస్తోంది. మూడు పరిణ జీవితాల్లో మళ్ళీ ఏదో తెలియని ఆశ కలుగుతుంది. ప్రస్తుతానికి నువ్వే ఈ ఇంటి మనవరాలనుకున్నాను. అందుకే సమంతతో పాటు నువ్వు కూడా ఆ కార్యక్రమంలో కూర్చుంటే బాగుంటుందమ్మా. లోపలికి రమ్మా. బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ. ఆగు తాతి. పేరు కలిసినంత మాత్రాన బంధం ఏర్పడదు. వాళ్ళ కడుపున పుట్టింది నేను కాబట్టి ఇది నా చేత్తోనే పెట్టాలి. వర్ష కూడా వరుసకి ఇంటి మనవరాలే.